హలో నమస్తే. నిజం బయటికొచ్చి చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది. ఈ నానుడి నిజమైంది సినీ నటి జత్వానీ కేసులో. సినీ నటి జత్వానీ తనని బ్లాక్‌మెయిల్ చేస్తుంది, వేధిస్తుంది అంటూ కృష్ణా జిల్లాకు సంబంధించిన కుక్కల విద్యాసాగర్ పోలీసులకు కంప్లెయింట్ చేశారు. కుక్కల విద్యాసాగర్ ఈ కంప్లెయింట్ చేసిన తర్వాత ఆమెను ఆంధ్రప్రదేశ్ పోలీసులు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆమెని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆమెను జైలుకు తరలించారు. జైలుకు తరలించిన తరువాత ఆమె బెయిల్ పైన బయటకొచ్చారు. మళ్ళీ ముంబై ఎళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో సర్కారు మారిన తరువాత జత్వానీని పాత ప్రభుత్వం వేధించింది అంటూ అధికార పార్టీకి సంబంధించిన మీడియా గగ్గోలు పెట్టింది. గగ్గోలు పెట్టిన మీదట జత్వానీ ఇక్కడికొచ్చారు. ఇక్కడ పోలీసులు కంప్లెయింట్ చేశారు. ఆ కంప్లెయింట్ తీసుకున్న తర్వాత డీజీపీ దీనిపైన ప్రాథమికంగా విచారణ చేసి ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇచ్చారు. నివేదిక ఇచ్చిన మీదట ముగ్గురు ఐపీఎస్ అధికారులని, మరికొంతమంది పోలీసు అధికారులని సస్పెండ్ చేశారు. సో, వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి విచారణ జరుగుతుంది ఒక పక్క. ఇదే అంశం పైన కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన కంప్లెయింట్ పైన కూడా విచారణ చేయాలని సిఐడిని ఆదేశించింది ప్రభుత్వం. ఆ అంశం పైన విచారణ చేసిన సిఐడి కుక్కల విద్యాసాగర్ కంప్లెయింట్‌ని ఆధారంగా చేసుకొని విచారణ జరిపిన తర్వాత తేల్చిన విషయం ఏంటి అంటే జత్వానీ కిలాడి అని. జత్వానీ ఒక బ్లాక్‌మెయిలర్ అనే అంశాన్ని ప్రాథమికంగా సిఐడి తేల్చింది. దీనికి సంబంధించిన టెక్నికల్ ఆధారాలను బేస్ చేసుకొని మరికొంత విచారణ చేసి తదుపరి ఛార్జ్ షీట్‌ని కూడా ఫైల్ చేస్తామని చెప్పింది. ఛార్జ్ షీట్‌ని కోర్టుకు సమర్పించింది నిన్న. సో, కోర్టుకు సమర్పించడం మాత్రమే కాదు, ఈ అంశంలో ఏ ఏ సమయాల్లో ఎంత డబ్బుల్ని జత్వానీ డిమాండ్ చేశారు, ఏ రకంగా కుక్కల విద్యాసాగర్‌ని బ్లాక్‌మెయిల్ చేశారు అనే అంశాన్ని కూడా దీనిలో పొందుపరిచింది. ఏ సమయంలో ఎంత డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయనే దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించింది. దాదాపు 1,30,00,000 తన దగ్గర నుంచి జత్వానీ అక్రమంగా బలవంతంగా బ్లాక్‌మెయిల్ చేసి గుంజింది అంటూ కుక్కల విద్యాసాగర్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాల్ని సిఐడి సేకరించింది. సో, అయితే ఈ కేసులో జత్వానీ బెదిరింపులు, జత్వానీ బ్లాక్‌మెయిలింగ్‌కి సంబంధించిన ఆధారాలను సేకరించినప్పటికీ, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన పాత్ర పైన ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం, సాక్ష్యాలు సేకరించలేదు అనే విషయాన్ని చెప్పింది. వాళ్లకు ప్రస్తుతానికి దీంతో ప్రమేయం లేకపోవచ్చు అంటూ సిఐడి చెప్పింది. సో, సిఐడి చెప్పిన మేరకు జత్వానీని బ్లాక్‌మెయిలర్ అనే విషయాన్ని ప్రాథమిక విచారణ మొదటి ఛార్జ్ షీట్‌ని బేస్ చేసుకుంటే అర్థమవుతోంది. కుక్కల విద్యాసాగర్‌తో కావాలని కేసు పెట్టించి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అని తెలుగుదేశం పార్టీ మీడియా, అధికార కూటమి చేస్తూ వచ్చిన వాదన పచ్చి అబద్ధమనే విషయాన్ని సిఐడినే తేల్చింది. ఈ సిఐడి రిపోర్ట్‌ని ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన కూటమి గాని, ఆంధ్రప్రదేశ్‌లో కూటమిని మోస్తున్న మీడియా కానీ తప్పుపట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ వచ్చిన తర్వాతే ఈ సిఐడి ఏర్పాటు చేసింది. కూటమి సర్కార్ అండర్‌లోని సిఐడి అధికారులే దీనికి సంబంధించిన విచారణను చేపట్టి కోర్టుకు ఛార్జ్ షీట్‌ని సమర్పించారు. కాబట్టి సిఐడి తప్పు చేసింది, సిఐడి కావాలని ఇటువంటి రిపోర్ట్ ఇచ్చింది అని మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇదే జత్వానీ అనే మహిళ పారిశ్రామికవేత్తను బెదిరించారు. పారిశ్రామికవేత్తను బెదిరించిన నేపథ్యంలో ఆయన కూడా బ్లాక్‌మెయిల్‌కు గురయ్యారు. బ్లాక్‌మెయిల్‌కి గురైన తర్వాత ఆయన్ని కాపాడడం కోసం పాత ప్రభుత్వం ఇక్కడ అక్రమంగా కేసు పెట్టించింది. లాంటి నేరేషన్ కూడా మనం విన్నాం. సో, ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ అంశంలో జత్వానీ బ్లాక్‌మెయిల్ చేసింది అనే అంశం నిజమైన తేలిన తరువాత గతంలో కూడా ఆమె పైన మహారాష్ట్రలో అనేక కేసులు ఈ తరహా బ్లాక్‌మెయిల్‌కి సంబంధించిన కేసులు ఉన్నాయనే విషయాన్ని పోలీసులు నిర్ధారణ చేసిన తర్వాత ఇంతకాలంగా ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారనో, లేకపోతే ఆమె పైన తప్పుడు ఆరోపణలు, ఎలిగేషన్ చేశారనో నేరేషన్ ఇస్తున్న వాళ్ళంతా మాట్లాడింది తప్పు అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందుకొచ్చింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి మరొక నేరేషన్ కూడా విన్నాం మనం. ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారు, ఆమెను అరెస్ట్ చేసిన విధానమే తప్పు లాంటి ఒక నేరేషన్ కూడా వింటూ వచ్చాం. తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ మీడియా తామేదో సాధించినట్లుగా, తాము ఆమెకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా, మొత్తం వ్యవహారాన్ని తామే వెలికి తీసినట్లుగా ఇచ్చిన బిల్డప్లు చూసాం. అవన్నీ కూడా అబద్ధాలు. గత ప్రభుత్వాలపైన, కొంతమంది వ్యక్తులపైన ఉన్న వ్యతిరేకతతో కొన్ని వార్తలు వండి వార్చారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి జరిగిన పరిణామాలను బట్టి చూస్తే. జత్వానీ అరెస్టు సందర్భంగా ఏం జరిగింది? ఇక్కడ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇక్కడ పోలీసులు మహారాష్ట్రకి వెళ్ళారు. మహారాష్ట్రలోని ఆమె నివాసం ఉంటున్న ఏరియాకి సంబంధించిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత విజయవాడలో కూడా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత ఆమెకు రిమాండ్ ఇచ్చారు. ఈ అంశంలో కేవలం పోలీసులు మాత్రమే తప్పు చేశారనే అంశాన్ని టీడీపీ మీడియా కావచ్చు, ప్రభుత్వంలోని పెద్దలు కావచ్చు మాట్లాడుతూ వచ్చారు. సో, అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చి, మహారాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చి, మహారాష్ట్రలో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, ఆ తర్వాత ఆమెను తీసుకొచ్చి
విజయవాడలో మళ్ళీ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి మ్యాజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆమెకు రిమాండ్ విధిస్తే అది అక్రమం ఏ రకంగా అవుతుంది? ఒకవేళ అక్రమమే అవుతే ఆ అక్రమంలో అక్కడ మ్యాజిస్ట్రేటు, ఇక్కడ మ్యాజిస్ట్రేట్ కూడా భాగస్వాములు అవుతారా? వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటారా? మ్యాజిస్ట్రేటు రిమాండ్‌కు తరలిస్తున్నారంటే, రిమాండ్‌కి ఇస్తున్నారంటే ఎంతో కొంత ప్రాథమికంగా సమాచారం, ఆధారాలు చూసిన తర్వాతే కదా ఇస్తారు. లేకపోతే ఆ సెక్షన్స్‌ని పరిశీలించిన తర్వాతే కదా ఇస్తారు. సో, అంటే మ్యాజిస్ట్రేట్లు కూడా తప్పు చేశారు తరహా క్యాంపెయిన్ నడిచిన నేపథ్యంలో, సో, అదంతా కూడా పొలిటికల్ మోటివేటెడ్ క్యాంపెయిన్‌గానే ప్రస్తుతం తేలిపోయిన వాతావరణం కనిపిస్తోంది. సో, జత్వానీకి అన్యాయం జరగలేదు. జత్వానీయే అన్యాయం చేసింది. జత్వానీని ఎవరు బ్లాక్‌మెయిల్ చేయలేదు. జత్వానీయే బ్లాక్‌మెయిల్ చేసింది. జత్వానీని ఎవరు అక్రమంగా అరెస్ట్ చేయలేదు. జత్వానీ కారణంగా కొంతమంది అక్రమంగా అరెస్ట్ అయ్యారు. ఈ విషయం సీఐడీ ప్రాథమికంగా తేల్చిన విషయం. ఈ విషయం సీఐడీ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి సర్కారు నడుపుతున్న తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఐడీ తేల్చిన విషయం. కాబట్టి ఏ రకంగా అబద్ధపు ప్రచారం గడిచిన 2.5 ఏళ్లుగా జరిగిందో, ఈ ప్రచారం కారణంగా కొంతమంది బీసీ అధికారులు, ఐపీఎస్ అధికారులు, కొంతమంది బీసీ నాయకులు ఏ రకంగా జైలు పాలయ్యారో, ఏ రకంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్‌కి గురైందో మనం చూసాం. కాబట్టి మీడియా ట్రయల్స్, మీడియా ఇన్వెస్టిగేషన్ ప్రజల కోసం కాకుండా, నిజం వైపు కాకుండా, కొంతమంది వ్యక్తులపైన బురద చల్లే తరహాలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనడానికి ఈ జత్వానికి సంబంధించిన కేసు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్‌గా చూడాల్సిన అవసరం ఉంది.